అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు వైనస్ ప్రోగ్రామ్. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ప్రతిదినము కూడా మన ప్రభువు మనతో మాట్లాడుతూ సరైన త్రోవలో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. నిజానికి రోడ్డు తెలియని వారికి కనీసం ఒక సైన్ బోర్డు ఉంటే బాగుంటుంది, ఈ ఊరు ఏ ఊరు అని తెలిస్తే బాగుంటుంది అనుకుంటారు. సో ఈ వైనస్ ప్రోగ్రాము చాలామందికి ఒక సైన్ బోర్డు లాంటిది, దారి చూపించే వాగ్దానాలు అని నేను చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో విందాం. సామెతలు 22:11. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలను పలుకువానికి రాజు స్నేహితుడు అగును. చాలా మంది అనుకుంటారు గొప్ప గొప్ప వారితో స్నేహం చేయాలని అనుకుంటూ ఉంటారు. సెలబ్రిటీస్తో, పొలిటీషియన్స్తో, మరి పెద్ద పెద్ద మంచి పేరుగాంచిన వారితో స్నేహం చేయాలని, వారితో సెల్ఫీలు తీయాలని, వారితో రోజు కనెక్షన్లో ఉండాలని చూస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఒక చక్కని చిట్కా లేక ఒక చక్కని మార్గం చూపిస్తూ ఉంటుంది. ఏంటంటే రాజులు నీ స్నేహితులు అవ్వడానికి రెండు కారణాలు. ఏంటంటే నీ నోరు, నీ హృదయం. నీ నోరు, నీ హృదయము నీ స్థాయిని పెంచుతూ ఉంటాయి అని దేవుని యొక్క వాక్యము చాలా ఈజీగా చెప్తూ ఉంటుంది. చాలాసార్లు మన హృదయంలో మార్క్స్ వార్త 7:21 ప్రకారము దురాలోచనలు మన హృదయంలో నుండి బయలుదేరుతూ ఉంటాయి. చాలామందికి హృదయం నిండా ఏదైతే ఉందో దాన్ని బట్టి వారి డెస్టినేషన్ రీచ్ అవ్వరు. చాలాసార్లు మన హృదయము చెడుతో నిండితే అది చాలా బరువుగా అయిపోతుంది. కానీ మన హృదయమును సరి చేసుకుంటే, కాపాడుకుంటే జీవ దారాలు బయలుదేరుతాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ హృదయం ఎలా ఉంది? దురాలోచనతో ఉన్నావా? ఏ స్త్రీని నువ్వు చూచినా కూడా నీ ఆలోచన ఎలాగ ఉన్నాయి? మన ఆలోచనను బట్టే మన మార్గం ఉంటుందంట. కాబట్టి హృదయము పరిశుద్ధంగా ఉండే వారికంట గొప్ప గొప్ప వారితో, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో స్నేహము కలిగి ఉంటారు. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే దానియేలు మనం చూస్తున్నాము, యోసేపు మనం చూస్తున్నాం. డైరెక్ట్గా రాజులు అలాంటి వ్యక్తులను మాకు కావాలని మరి తీసుకున్నారు, వారిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక యూత్ మీటింగ్లో అక్కడ యూత్ పాస్టర్ అడుగుతున్నారంట యూత్ని, నీ హృదయం ఉందా మీ దగ్గర అన్నప్పుడు ఒక యవనస్తుడు అన్నాడంట, లేదు అన్నాడు. మరి ఎక్కడ ఉందంటే ఆమెకి ఇచ్చేసాను అని చెప్పానంట. చూడండి, మనుషుల చేతిలో మనం హృదయాన్ని పెడితే మనుషులు ఏం చేస్తారు? బ్లేడ్తో కోసినట్టుగా హృదయాన్ని కూడా చించేస్తూ ఉంటారు, కఠినంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని చేతిలో పెడితే అది ఎంతో పరిశుద్ధంగా దేవుడు కాపాడతాడు. అలాగే నోరు, మన నోరు ఎంత ఈజీగా మనము నోరు జారుతూ ఉంటుంది కదా, ఎంతగా మనము ఈజీగా కటువుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దయగల మాటలు ప్రేమించే వారికంట గొప్ప వాళ్ళు స్నేహితులు అవుతూ ఉంటారు. కొంతమందికి పెద్దవారితో ఎలా మాట్లాడాలో తెలీదు, చిన్నవారితో ఎలా మాట్లాడాలో తెలీదు, లేక వారి హృదయం కూడా దయగా ఉండదు, కఠినంగా క్రూరత్వం చూపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక భర్త అన్నాడంట, ఏంటి కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైంది అన్నాడంట. అంతే, ఇంకా భార్య ఒక్క మాటకి 1000 మాటలు చెప్పిందంట. అవును, నేను చేసే వంటలు నీకు నచ్చవు, నేను చేస్తే నువ్వెందుకు తింటావు, మీ అమ్మ చేస్తేనే నువ్వు తింటూ ఉంటావు, కాబట్టి మీ అమ్మ దగ్గర ఎప్పు అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిందంట. ఆ రోజు నుంచి భర్తకి భార్యకి మధ్యలో ఎటువంటి ప్రేమ బంధము లేదు. సో మన నోటి మాటలు బట్టి మన బంధాలను కూడా మనం నిర్ణయిస్తాం. కాబట్టి నీవు దయతో నువ్వు మాట్లాడమని దేవుడు సెలవిస్తున్నాడు. అది మనం నేర్చుకుందాం. హృదయ శుద్ధిని, దయగల మాటలు మనం నేర్చుకున్నట్లయితే గొప్ప గొప్ప వారిని స్నేహితులు అవుతారు. ఈ మాట దేవుడు నీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తావా? మనల్ని మనం చెక్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతులకు తండ్రి, అవును నాయన, నోటి మాటలు దురుసుగా వస్తున్నాయి నాయన, హృదయం కూడా నాయన అపవిత్రంగా ఉంది, నన్ను పరిశుద్ధపరచండి, నాకు నేర్పించండి, ఎలా మాట్లాడాలి నాకు నేర్పించండి. దయగా నువ్వు మాట్లాడావు నాయన. ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యొక్క కృపగల మాటలను విని ఆకర్షితులయ్యారు నాయన. అలాగే మేము కూడా దయతో మాట్లాడటకు మాకు నేర్పించి నడిపించండి. హృదయం కూడా శుద్ధీకరించండి నాయన. ఎక్కడైనా నీకు ఆయాసకరమైన మార్గం మా హృదయంలో ఉన్నట్లయితే తొలగించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, ఈ వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే మనం ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. సో life is moving in the direction of your heart and your words. ఈ మాట కింద కమెంట్లో పెట్టండి. మరొకసారి చెప్తా, your life is moving in the direction of your heart and your words. May God bless you. Have a blessed day. Praise the Lord.